ఈ డోల్ తయారు విధానం అనేది ఈ ఇత్తడిని మనం కొనుక్కొచ్చి మేకతోలు ఉంటుంది కదా, ఆ తోలును మొత్తం తీసి మీద అవి తీసేసి దీన్ని మళ్ళా దబ్బడంతో తాడు కొనుక్కొచ్చి కుచ్చి దీనికి వెయ్యాలి, ఆరబెట్టాలి. దీన్ని ఒక వారం రోజులు టైం పడుతుంది దీనికి. ఒగ్గుడోలు అనేది దీని పుట్టుక అనేది ఒక చరిత్ర, మళ్ళీ చరిత్ర ఆ చరిత్రలోకి ఇప్పుడు మనం పోలేము. కానీ ఒగ్గుడోలు ఎంత పవిత్రంగా, ఈ ఒగ్గు ఈ డమరుకం కానీ గవ్వ కానీ లేదంటే ఒగ్గు డోలు కానీ మాకు అత్యంత పవిత్రమైనటువంటి ఒక ఒక వాయిద్యాలు ఇవి. వాయిద్యాలు డోలును మేము మూసేటప్పుడు ఇంతకుముందు మేము అడిగారు కదా, తయారు చేసేటప్పుడు ఎంతో పవిత్రంగా మైసాక్షిని తెస్తారు. మళ్ళీ నాకు మైసాక్షి పొగలంటే బాగా ఇష్టం. మైసాక్షిని తీసుకొచ్చి మేము మా కంచరోళ్ళు ఉంటారు, కంచరీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ళకి పోయి డోలును తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళకి వాయనం పెట్టాలి. ఇది ఇత్తడితో తయారు చేసింది, ఇత్తడితో తయారు చేసింది. వాళ్ళు తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా స్నానం చేసి ఒక 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 పవిత్రంగా చేస్తారు. సంకల్పాన్ని తీసుకొని దాన్ని తయారు చేస్తారు. ఈ కంచు బొక్కెనని తీసుకురావడానికి కూడా మేము వెళ్ళి వాయనం పెట్టి 101 రూపాయి అయితే 101 రూపాయి, 1001 రూపాయి అయితే 1001 రూపాయి పెట్టి ముందుగాల వాయనం పెట్టి ఒక కుడుక, ఒక ఖర్జూర పండు, ఒక పోకచెక్క, తర్వాత ఒక రైకమడుపు, చేరుంబావు బియ్యం ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి దాన్ని తీసుకొచ్చి శుద్ధి చేసుకొని మేక చర్మాన్ని నానబెట్టి దాన్ని శుద్ధి చేసుకొని, ఇప్పుడు దీన్ని మేక చర్మం అన్నట్టుగా ఎక్కడ కూడా మనకు దాని వెంట్రుకలు కానీ అవి కూడా ఎక్కడ కనిపించవు. దాన్ని ఆ విధంగా శుద్ధి చేసి మైసాక్షి పొగలేసి దానిలో గవ్వ, తర్వాత ఒక రూపాయి జ్ఞానము ఇవన్నీ కూడా వేసి దాన్ని పవిత్రంగా, అతి పవిత్రంగా ఈ డోలును మూయడం జరుగుతుంది. అట్లా. ఓకే. అయితే అంటే ఇప్పుడు మనకి మీరు డాక్టరేట్ చేస్తున్నారు అంటే ఏ అంశం మీద పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు? మరి ఒగ్గుకు సంబంధించి కథల గురించా లేకపోతే ఎట్లా, ఏం పరిశోధన చేస్తున్నారు? నాది MA, MPhil, PhD 3 కూడా పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం జరిగినాయండి.